ఈ ఆరెంజ్ క్లౌడ్స్ వస్తారు ఎట్లున్నా ఏదో సినిమాలో నుంచి తీసినట్టే ఉన్నాయి ఇవే. ఇప్పుడు మనము మోలా అలీ హిల్స్కి వచ్చినాము. ఇది ఏంటంటే ఎవరు రికమెండ్ చేయలేదు, ఏం చేయలేదు, కానీ గూగుల్ మ్యాప్స్లో నాకే దొరికింది ర్యాండమ్గా. అయితే ఎందుకు రావద్దు, ఇక ఆల్రెడీ మంచిగా కొండ ఉంది, పెద్ద యాదగిరి గుట్టలాగా. యాదగిరి గుట్ట కాదు, భువనగిరి గుట్టలాగా. అయితే ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం ఎట్లుందాం. ఇక్కడ పార్కింగ్ స్పాట్ పెట్టిరు, ప్లస్ మసీద్ కూడా ఉంది, ఇంకా టాయిలెట్స్ ఉన్నాయి, ఇంకా ఏదో ఇల్లు లెక్క ఇవి ఏందో అడమతలేదు. మరి పైకి వెళ్ళి చూద్దాం. వ్యూ పైన చూస్తురా, సగం వేగి వచ్చినాము. వ్యూ అయితే చాలా బాగుంది. అమ్మా సూపర్ అసలు. అమ్మా వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకా నేను గూగుల్లో నైట్ ఫోటోస్ చూసిన, ఈవినింగ్ కాగానే మొత్తం లైట్స్ ఆన్ అవుతాయి ఇక్కడ ప్రతి ఇంటివి, అప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వాకింగ్ స్పేస్ అయితే మంచిగా డైరెక్ట్గా ఒకటే కొండ ఉంది, మంచిగా తిరగనీకి ఉంది. ఇంక గూగుల్లో ఎన్ని ఒక 90 రివ్యూలు ఉన్నట్టున్నాయి. అదే 90 రివ్యూస్కి ఇంత మంచి స్పాట్ అంటే, అందుకే ఓన్లీ ఫేమస్ వ్యూ అని కాకుండా ఇవి కూడా తిరుగుతూ ఉండాలి. ఇక మేమిద్దరం కొంచెంసేపు అక్కడ కూర్చొని సన్సెట్ చాలా ఎంజాయ్ చేసినాము. నాకు తెలిసి హైదరాబాద్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్స్. దీనంత వ్యూ ఉన్నది అయితే నేను ఏడా చూడలే. నేను వేరే కంట్రీస్ అంటున్నా కానీ, స్టేట్స్ కూడా పోయినా కానీ సన్సెట్ దీనికన్నా మంచి అయితే ఎప్పుడు చూడలే. మొన్న ట్యాంక్ బండ్లో చూసినాం కానీ ఇది అసలు డిఫరెంట్ అసలు. ఇంకా మెల్లమెల్లగా ఇప్పుడే లైట్స్ ఆన్ అవుతున్నాయి, ఇంకా కొంచెం అరగంట 45 మినిట్స్లో మొత్తం సన్సెట్ అయిపోతుంది. లైట్స్ ఆన్ అవుతాయి, అది కూడా చూసేసిపోతాం. ఇక చాలా బాగుంది వ్యూ అయితే, మస్ట్ విజిట్ ఇది హైదరాబాద్లో. ఈ ఆరెంజ్ క్లౌడ్స్ వస్తారు ఎట్లున్నా ఏదో సినిమాలో నుంచి తీసినట్టే ఉన్నాయి ఇవే. ఇంత మంచి వ్యూని ఎట్లా మిస్ అయినా ఎన్ని రోజులు. సన్ పోయి చాలా సేపు అవుతుంది కానీ ఈ వ్యూ అయితే ఇంకా జస్ట్ బ్యూటిఫుల్ అవుతూనే ఉంది. ఈరోజు ఏడికి అసలు నేను వాన పడ్డది మా ఇంటి దగ్గర, ఏం చూడడానికి ఏముండదులే, ఏం సన్సెట్ రాలేదు అనుకున్నామో, ఇట్లుంది సన్సెట్. సో మీరు కిందకి వచ్చినప్పుడు మరీ కిందకి పోకండి, మరీ కిందకి పోతే సస్తం డైరెక్ట్గా. అది కింద మొత్తం ఎడ్జ్ ఉంది డైరెక్ట్గా, అంటే బై మిస్టేక్ ఇక్కడ స్లిప్, ఇట్లా వాన వచ్చినప్పుడు స్లిప్ అయ్యి చిక్ 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 అని డైరెక్ట్గా హెవెనేగా. ఆడ దోమలు కనిపిస్తుందో చూడొచ్చుగా, ఇన్ని దోమలు 100 దోమలు వచ్చినాయి మా దగ్గరికి. మేము అప్పటి నుంచి నడుచుకుంటూ దూరం వస్తున్నాం, అవి ఫాలో అవుతూనే ఉన్నాయి. సన్సెట్ చూడడం అయిపోయింది కదా మాది. ఇప్పుడే మెల్లమెల్లగా మొత్తం డార్క్ అయిపోతుంది, లైట్లు వస్తున్నాయి. ఇప్పుడు కూడా చాలా బాగుంది నిజం చెప్పాలంటే. చూపిస్తా ఒక నిమిషం. ఉంది వ్యూ. అమ్మా ఇంత మంచి వ్యూ ఇంటి పక్కన పెట్టుకొని ఎడికేడో తిరుగునా, ఏందో తెలీదు అనిపిస్తుంది చాలా. మోస్ట్ హైదరాబాద్లో అండర్రేటెడ్ ప్లేస్ అనుకుంటుంది నాకు తెలిసి. అయిపోయింది సన్సెట్ అయిపోయింది, నైట్స్ లైట్లు కూడా చేసినాము. దోమలు అయితే ఒక్కొక్కరికి 100 టార్గెట్ ఇచ్చినాయి, నన్ను 100 వాడిని 100 కరుస్తూనే ఉన్నాయి ఒక దగ్గర అవుతాయి. సో మేము ఆన్ ద మూవ్లో ఉన్నాం. ఇంటికి మళ్ళీ వస్తాం పక్క ఎప్పుడైనా అందరిని వేసుకొని. మీరు కూడా బెస్ట్ సన్సెట్ ఇన్ హైదరాబాద్ చూడాలంటే మళ్ళీ ఇడికి రండి. వేరే కూడా ఉంటాయి కానీ చాలా బెటర్, ఇది చాలా అండర్రేటెడ్. వేరే ప్లేస్లోకి అయితే పేమెంట్ చేయాలి, లేదా హోటళ్ళలో ఉండాలి, పైన అట్లా ఉంటుంది. కానీ చాలా పీస్ఫుల్ వచ్చి ఎంజాయ్ చేసిపోవచ్చు. చెత్త చేయకండి, అంతే. చెత్త చేస్తేనే మొత్తం ప్రాబ్లం. మేమేం తీసుకురాలేదు స్నాక్స్, మేమేం చేయలేదు. And we are going to home now. Bye bye.